బ్రహ్మ తలను శివుడు నరికేశాడా? ఎందుకు? బ్రహ్మ హిందువుల దేవుడు, త్రిమూర్తులలో ఒకరు. విష్ణు, శివుడు, బ్రహ్మ, ఈ ముగ్గురిని త్రిమూర్తులు అని పిలుస్తారు. బ్రహ్మ సృష్టికర్త కూడా. బ్రహ్మ పురాణం ప్రకారం మను తండ్రి బ్రహ్మ. మను అంటే మనుల వారసులుగా మనుషులు పుట్టారని తెలుస్తోంది. బ్రహ్మదేవుడికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు చెబుతారు. సరస్వతి, సావిత్రి, గాయత్రి. ఈ ముగ్గురు భార్యలను వేదమాతలుగా గౌరవిస్తారు. వేదమాత అంటే వేదాలకు తల్లి అని అర్థం. బ్రహ్మదేవుడిని ప్రజాపతి, వేదదేవుడు అని పిలుస్తారు. ఈ విశ్వ సృష్టికర్తగా బ్రహ్మను పేర్కొంటారు. 4 తలలు కలిగిన దేవుడుగా బ్రహ్మను చెబుతారు. కానీ వాస్తవానికి బ్రహ్మకు 5 తలలు ఉండేవని బ్రహ్మ పురాణం చెబుతుంది. ఈ కథ ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మ ఒక తలని కోల్పోయాడని తెలుస్తోంది. అసలు బ్రహ్మకు ఎన్ని తలలు? బ్రహ్మ తలల వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 4 తలలతో కనిపించే బ్రహ్మకు వాస్తవానికి ఉండేవి 5 తలలట. బ్రహ్మ పురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో శతరూప అనే దేవతను సృష్టించి ఆమెపై తీవ్ర మోహాన్ని పెంచుకున్నారు బ్రహ్మ. బ్రహ్మను వ్యతిరేకిస్తూ శతరూప అన్ని వైపులకు పరుగుపెట్టింది. అలా ఆమె వెనుక పరిగెత్తే సమయంలో బ్రహ్మ ఒక్కో వైపు ఒక్కో తల ఏర్పరచుకున్నాడు. అదే సమయంలో బ్రహ్మను కంట్రోల్ చేసే యత్నంలో శివుడు బ్రహ్మకు చెందిన పై తలను నరికేశాడు. అంతేకాదు, శివుడు శతరూపను బ్రహ్మ కూతురిగా భావించాడు. తన ద్వారా రూపొందిన ఆమె బ్రహ్మకు కూతురు అవుతుందని భావించాడు. అందుకే ఆమెతో అలా ప్రవర్తించడం సరికాదని నిర్ణయించుకుని తల నరికేశాడు. బ్రహ్మ తలను నరికేసిన తర్వాత బ్రహ్మను ఏ దేవతల్లోనూ పూజించకూడదని శివుడు సూచించాడు. అందుకే కేవలం శివుడు, విష్ణువులను మాత్రమే పూజిస్తున్నాం. దాదాపు బ్రహ్మను పూజించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే శివాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి, కానీ బ్రహ్మకు ఆలయం లేదు. మరో కథనం ప్రకారం బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్పవాళ్ళని ఒకరికొకరు వాదించుకుంటున్న సమయంలో శివుడు బ్రహ్మ తల నరికేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వేదాలు చదవడం ద్వారా శివుడే త్రిమూర్తులలో మహోన్నతమైన వాడని గుర్తించారు. బ్రహ్మ శివుడి గురించి అవమానకరంగా మాట్లాడడం వల్ల ఆగ్రహానికి లోనైన శివుడు బ్రహ్మ తలను నరికేయడంతో బ్రహ్మకు 4 తలలే కలిగి ఉన్నాడని మరో కథనం చెబుతోంది. సాధారణంగా శివుడి ఫోటోలలో ఆయన చేతిలో పట్టుకుని వెళ్లే పుర్రె బ్రహ్మ 5వ తల అని చెబుతారు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో శివుడు పుర్రెను నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాడట. అలాగే పుర్రెలతో తయారు చేసిన మాల ధరిస్తాడట. ఆ పుర్రెనే శివుడు నరికిన బ్రహ్మ తలగా వివరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.